హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అనేది రబ్బర్ బ్యాండ్ మేకింగ్ వీడియో అనేది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూసేద్దామండి. ఈ వీడియోలో ఫస్ట్ దానికి మనకు ఒక రబ్బర్ బ్యాండ్ కావాలి. ఆ తర్వాత ఇది MDF బేస్ అన్నమాట. మీకు ఇందులో షేప్స్ ఉంటాయి. నేనైతే ఈ షేప్ తీసుకున్నాను చేయడానికి. ఆ తర్వాత రబ్బర్ బ్యాండ్కుని MDF బేస్కి ఇది అటాచ్మెంట్ అండి. ఇది అటాచ్ చేసుకోవాలన్నమాట. ఇలా ఇది అటాచరు. ఆ తర్వాత నేను షుగర్ బీట్స్ తీసుకున్నాను. ఇది చైన్, నార్మల్ వైట్ చైన్ తీసుకున్నాను. ఇది క్లిప్ స్టోను, స్మాల్ సైజ్ క్లిప్ స్టోన్ ఒకటి. ఇప్పుడు మేకింగ్ వీడియో చూద్దాం. ఫస్ట్ అయితే రబ్బర్ బ్యాండ్ తీసుకోండి. రబ్బర్ బ్యాండ్ తీసుకొని ఈ అటాచ్మెంట్ పిన్ ఉంది కదా, అది అటాచ్ చేసుకోండి. మిడిల్లోనే చేసుకోండి, చూసుకొని మిడిల్లోకి వచ్చేటట్టు చేసుకోండి. అంటే దీనికి ఆపోజిట్గా మిడిల్లో వచ్చేటట్టు చేసుకోండి. చేసుకున్న తర్వాత B7000 గమ్ అనేది తీసుకొని ఈ అటాచ్మెంట్ దగ్గర పెట్టుకోండి. ఇప్పుడు ఈ MDF బేస్ ఉంది కదా, ఇది కరెక్ట్గా సెంటర్లో ప్లేస్ అయ్యేటట్టు, ఈ MDF బేస్ అనేది సెంటర్లో ప్లేస్ అయ్యేటట్టు పెట్టుకోండి. ఇలా సెంటర్లోనే ఉండాలన్నమాట. ఇలా సెంటర్లో ఉండేటట్టు చూసుకోండి. రబ్బర్ బ్యాండ్కి సెంటర్లో ఉండేటట్టు చూసుకొని ఇది డ్రై అవ్వాలన్నమాట. 10 to 15 minutes పడుతుంది డ్రై అయ్యేసరికి. ఇది మంచిగా డ్రై ఉంచినంత వరకు ఇలానే వదిలేసేయండి కొంతసేపు. డ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు MDF బేస్ మీద డిజైన్ అనేది మనం చేసుకుందామండి. ఇలా B7000 గమ్ అనేది ఈ షేప్ దగ్గర ఇలా పెట్టుకోండి. ఫస్ట్ ఈ ఫ్లవర్ షేప్ దగ్గరని పెట్టుకున్న తర్వాత నేను ఆల్రెడీ చైన్ దీనికి తగిన విధంగా నేను మెజర్ చేసి ఉంచుకొని కట్ చేసుకున్నానండి. మీరు కూడా అలానే తీసి చూసుకొని కట్ చేసుకోండి. కట్ చేసుకొని దానికి కరెక్ట్గా ఫ్లవర్ షేప్ ఎలా ఉందో అలానే అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట దగ్గరికి. మనకి వెనకాతలో ఉన్న MDF బేస్ అనేది కనిపించకూడదు, అలా అడ్జస్ట్ చేసుకోవాలి. మనం అడ్జస్ట్మెంట్ అనేది గమ్ ఆరక ముందే చేసుకోవాలి. ఆరిపోయిన తర్వాత మళ్ళీ కష్టం చేసుకోవడం అడ్జస్ట్మెంట్ అనేది. సో ముందుగానే జాగ్రత్తగా చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి కుందన్ని. ఇది B7000 క్యాప్ పైన అయినా కప్పేనండి. నేను ఇప్పుడు ఈ చైన్ అడ్జస్ట్ చేయడానికి యూజ్ చేస్తున్నాను. సేమ్ ఇలానే ఈ 4 sides కూడా చైన్ అనేది అటాచ్ చేసుకోవాలన్నమాట. దీనికి నేను 4 sides కూడా అటాచ్ చేసి మీకు లాస్ట్లో చూపిస్తాను. చూడండి, టోటల్గా పెట్టుకున్నాక ఓవరాల్గా లుక్ అనేది ఇలా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మళ్ళీ మధ్యలో మనం గమ్ పెట్టుకొని ఈ క్లిప్ స్టోన్ ఉంది కదా, క్లిప్ స్టోన్ని మధ్యలో పెట్టుకోవాలన్నమాట. కరెక్ట్గా సెంటర్లో ఉండేటట్టు పెట్టుకోండి క్లిప్ స్టోన్ అనేది. ఇలా సెంటర్లో ఉండేటట్టు క్లిప్ స్టోను అన్నిటికీ ఈక్వల్గా సెంటర్లో ఉండేటట్టు ప్లేస్ చేసుకోండి. పెట్టుకున్నాక మళ్ళీ గమ్ ఈ మిడిల్లో ఈ స్పేస్లో గమ్ అనేది ఫిల్ చేసుకోండి.
ఫిల్ చేసుకున్నాక ఈ షుగర్ బీట్స్ ఉన్నాయి కదా, ఈ షుగర్ బీట్స్ అనేవి ఆ ఫిల్ చేసుకున్న గ్యాప్లో వేసుకోండి. ఇలా గ్యాప్లో ఫుల్గా షుగర్ బీట్స్ పట్టేటట్టుగా ఫిల్ చేసుకోండి. ఇలానే ఈ 4 సైడ్స్ కూడా సేమ్ ప్రాసెస్ చేసుకోవాలి. ఏదైనా సరే మీకు తేడాగా అనిపిస్తే కనుక ఇప్పుడే చూసుకోండి. తర్వాత డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ అది అవదనమాట చేంజ్ చేయడానికి. సో ఏదైనా సరే ఇప్పుడే చూసుకొని కరెక్ట్గా చేసుకోండి. ఫోర్ సైడ్స్ కూడా షుగర్ బీట్స్ పెట్టుకున్నాక ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉంటుందండి. చూడండి, ఒక చిన్న బటర్ఫ్లై లాగా అనిపిస్తుంది కదా, క్యూట్గా. ఇది కనుక మీకు ఈ రబ్బర్ బ్యాండ్ ఎలా అనిపించింది ఏంటి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చి మీకు కూడా ఇలాంటి రబ్బర్ బ్యాండ్ మేకింగ్ ఐటమ్స్ కావాలి, కస్టమైజ్ చేయించుకోవాలి అనుకుంటే కనుక కింద ఒక నెంబర్ ఇచ్చి ఉంటాను, దానికి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఆర్డర్ అనేది ప్లేస్ అవుతుంది. ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్.